वायरचं माहिती तू चेक कर पहिला ओम शांति 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 अग्नेन सुपथाभाये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् योध्यस्मद्युहुराणमेनः भूयिष्ठान्ते नममुक्तिं विधेम वेदः शिवः शिवो वेदः वेदाध्यायी सदाशिवः तस्मात् सर्वप्रयत्नेन वेदमेव सदाभ्यसेतु सदा पठेतु ब्रह्मणे गार्हपत्याय विष्णवे दक्षिणाग्नये शिवाय हवनीयाय शक्त्यै वेद्यै नमो नमः खण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः वासुदेव ఈ రోజు నాకు ఎంతో మంచి పుణ్యం సరే అందరికీ పుణ్యం అందరు నా మాట చెప్పుకుని అందరి మాట చెప్పాలి కానీ మీకు పుణ్యం అని చెబితే నాకేంటనే ప్రశ్న వస్తుంది కాబట్టి ఆ ప్రశ్న కాకుండా అందరూ నాకు అహోభాగ్యం సుదినం సౌషాచమే సుదినం జమే అహాన్యస్మై సుదినా భవంతు అంటోంది వేదం దీనికే శివనామని భావికేందరంగే महति ज्योतिषिमाननीमयार्थे दुरितान्यपयान्ति दूर दूरे मुहुरायांति महांति मंगళాని వేదం సరిగ్గా చెప్పినట్టుగా మనకి ఎల్లప్పుడూ ఏం కావాలంటే అందుకనే మనం సంకల్పం చేసేప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే సామాన్యంగా ఎవరు వెళ్ళిపోవాలి ఎవరు మన దగ్గర రావాలి అంటే మనం దేవాహ ఏం చెబుతూ ఉంటాం దేవాహ ఆయాలు వాళ్ళవు యాతుధానాహ అపయాంతం అదే మాట ఇక్కడ శ్లోకంలో శివనామని భావికేందరంగే महति ज्योतिषिमाननीमयार्थे दुरितान्यपयान्ति दूर दूरे मुहुरायांति महांति मंगళాని मुहुर्मुहुः मंगళాని ఆయాంతి ఇవాళ ఏదో ఈ పని చేశామండి 70 సంవత్సరం చేయక్కర్లేదు అనే మాట ఇవాళ ఆరంభం చేశాం 10 సంవత్సరం చేశాం అనుకుంటూ ఉండాలి కార్యక్రమం మంచి కార్యక్రమాలు ఎవరుకోవాలంటే ఏమో ఇక్కడ ఆరంభమైన ముహూర్తం మంచిది విప్రోత్తములు వచ్చి ఆరంభ ముహూర్తం వస్తూ ఉంటారు అంటే ఎందుకని ఉత్తరోత్తర ఇటువంటి జరగాలి అందువని వారు అంటారు ఏదోసారి చేసామండి అయిపోయిందనే మాట మంచి విషయాలు కనకూడదు ఈశ్వరుడు మనకు ఆ శక్తి ఇవ్వాలి ఎల్లప్పుడూ చేస్తుంది అదే ముహురాయాంతి మహాంతి మంగళాని అనే దానికి అర్థం ఏంటంటే ముహుర్ముహు మంగళాని చితాభస్మాలేప గరళమశనంధిక్పటధర జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశ భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పానిగ్రహణ పరిపాటీ ఫలమిదం. నాకు సంతోషం ఏంటంటే నా మనస్సులో ఉన్నారు ఇక్కడ కనిపించట్లేదు ఆ లక్ష్మణి గారు బాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే నేను వరంగల్ ప్రాయ 93-94లో ప్రవేశించాను. అక్కడి నుంచి 99 2 దాకా 2లో వచ్చాడు. అక్కడ దాకా వరంగల్లో ఉంటూ ఉండడం, చించనకోట వెళ్ళడం, చించనకోట వారి అమ్మాయి అల్లుడు గారు అక్కడ నేను వెళ్ళి ఆ నవరాత్రాల్లో ఉండడం, ఆయన ఎప్పుడు సంస్కృతం మాట్లాడడం, ఆయన పూజ చేసేప్పుడు ఆయన భక్తి శ్రద్ధలు నేను గ్రహించాను. ఎప్పటికప్పుడే నా అనుభవం చెప్పాలి కానీ ఆయన ఏదో గొప్పవాడని చెప్పడం మీకు తెలియదా అని చెప్పడంలో తాత్పర్యం కాదు. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, నాకు కూడా తెలిసని చెప్పుకోవడంలో తాత్పర్యం. అందువని వారు అప్పటి నుంచి వారి కుమారులు మరి వారి కోడలు అందరూ కూడా మరి నా హృదయంలో వారు నాకు పరిచితులు. స్నేహం అనడానికి మరి చిన్నపిల్లల్ని స్నేహం అనకూడదు, పెద్దల్ని 70 అన్న వాళ్ళని అంతకంటే ఎలా అనాలో. కాబట్టి అందరూ హృదయంలో వాళ్ళు గొప్పండలీకంలో ఉన్నారు. అప్పుడప్పుడు గవాటి కూడా ఎప్పుడైనా పెడుతూ ఉన్నాం. ఇందా చెప్తున్నారు వాళ్ళతో కార్యక్రమాలు అన్నింటికి కూడా పెడుతూ ఉన్నాం. కానీ అది కాదు, మొన్న సద్గురువుల దగ్గర కలవడం జరిగింది.
అది విశేషం ఏంటంటే సద్గురువులు మొన్న అగ్నిహోత్ర సమ్మేళనం చేశారు. యజ్ఞం చేసినటువంటి ఆయుధార్జులు ఎవరున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకి సన్మానం చేశారు. చిన్న కార్యక్రమం అక్కడ ఏం చేశారో అది కూడా చెప్తున్నాను. మీరు వచ్చే జరుగుతున్నది. వారు ఏం చేశారంటే వేదానికి ప్రయోగం అర్థం రెండు ఉండాలి. ప్రయోగం అనే మాట ప్రాక్టికల్ ఇత్యర్థ. ప్రయోగం అంటే అర్థం ఏంటంటే భక్తులందరికీ తెలిసేటందుకు ప్రాక్టికల్. అదే స్మార్త ప్రయోగం, శ్రౌత ప్రయోగం. శ్రౌత ప్రయోగం అంటేనేమో శృతి సంబంధం, స్మార్త ప్రయోగం అంటే స్మృతి సంబంధం. ఇప్పుడు మనం అంతా చేసేది ఆగమం, స్మార్తం, వ్యవహారం. కానీ శృతి చెప్పినటువంటి అజ్ఞాధానాది అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామధాంతమన వాజిపేయ పౌండరీక అశ్వమేధని ఇవన్నీ మనకి సంకల్పంలో చెబుతూ ఉంటారు. చెప్పే వారికి ఏదో కొంత తెలియచ్చు, వినేవారికి కన్యాదాతలు వాళ్ళకి అసలు ఏం తెలియదు. కన్యాదాతనికి తెలియదు, ప్రతిగ్రహీతనికి తెలియదు. మరి ఆ తర్వాత పెళ్లి కొడుకుకి అంతకంటే వాళ్ళు వ్యవహారంలో పెద్ద పెద్ద ఇంజనీర్లు చదవచ్చు, కానీ ఈ సంకల్పాలు వాళ్ళకి తెలియవు. ఇదంతా కూడా శృత్యుక్తమైనటువంటి యాగములు, శ్రౌత యాగములు. అందువల్ల అవి తెలిసిన తర్వాతే యజ్ఞ యాగాలు చేయడం. వాళ్ళని పిలిచి మనం సభ చేశారు. సభ చేసి ఏం చేశారంటే కేవలం ప్రాక్టికల్ కాదండి, వేదభాష్యం కావాలి అని చెప్పి విద్యారణ్య పండితుల్ని పిలిచి అటు వాళ్ళు వచ్చారు. కర్ణాటకులు, మరి మత్తూరు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ మత్తూరులో అంతా సంస్కృత భాష. ఇక్కడ మన ఎలా అయితే రాజేష్ శర్మ వాళ్ళ నాన్నగారు ఇక్కడ సంస్కృతం ఎలా మాట్లాడుతున్నారో, మత్తూరులో ఆ స్త్రీ ఇంట్లో స్త్రీలు కూడా సంస్కృతమే మాట్లాడారు. మత్తూరు తుంగభద్ర అందరూ తెలిసే ఉండొచ్చు. అక్కడ వాళ్ళందరూ కూడా వచ్చారు ఆహితార్థులు. ఉదయపూట విద్యారణ్యం అగ్నిహోత్ర పన్నం, నిత్యాగ్నిహోత్రం ఉంటాం కదా, అగ్నిహోత్ర పన్న భాష్యం ఓ పన్నం ఉంది. ఆ పన్నాన్ని గురించి మాట్లాడారు ఉదయం. వీరు మధ్యాహ్నం సాయంకాలం నాకు కనిపించారు. అప్పుడు ఆపస్తంభ సూత్రం, ఆర్చిక హౌత్రం అంటే ఏంటి, యాలుష హౌత్రం అంటే ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ ప్రసంగాలు జరుగుతుండగా వీరు అక్కడ కనిపించారు. వీరు ఇంకోరు కూడా కనిపించారు, ఇద్దరు. ఆ రెండో ఆయన నాకు కనిపించారు. అందుకని వీరిద్దరు కనిపించి సరే ఏదో పరిచయం ఉంది కాబట్టి అంత మాట్లాడుకున్నాం, సంభాషణ